10 లీటర్లే ఉండేదంట. ఇంకా నెయ్యి ఏ పిన్యన్ ఇరిగిపోలేదు. 10 లీటర్లు ఉండేది. ఇక్కడైతే మన FG బ్లాగ్ అని వస్తుంది ఈ సైడ్ లోని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన FG బ్లాగ్. మీరైతే పార్ట్ 1 అయితే చూసి ఉంటారు. మన ట్రాక్టర్ అయితే గ్యారేజ్ దగ్గర అయితే ఉంది కదా, అదైతే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు అయితే తేడానికి అయితే వెళ్దాం. ఎంత ఖర్చయింది ఏంటనేది మీకు లాస్ట్ కి అయితే చెప్తాను. పదండి అయితే వెళ్దాం. మనం అయితే మొత్తానికి అయితే గ్యారేజ్ దగ్గరకు వచ్చేసాం. పదండి, అక్కడైతే మన ట్రాక్టర్ ఉంది. ఇక్కడ వెళ్ళాకైతే చూపిస్తాను మీకు. గేర్ ఆయిల్ ఏదైతే చేంజ్ చేస్తున్నారంట, రమ్మన్నారు. లేనట్టున్నారు, అక్కడైతే ఉన్నారు. లోపల చూస్తున్నారండి ఎంతవరకు అయితే వర్క్ అయింది అనేది. ఓ గేర్ ఆయిల్ అయితే పోసినట్టున్నారు. మనం అయితే గేర్ ఆయిల్ తెచ్చాం, లూజ్ గేర్ ఆయిల్. అంటే కొత్త బండ్లు అయితే తీసి అయితే అమ్మేస్తున్నారని చెప్పాను కదా, అదే అయితే నీకు 35 లీటర్లు అయితే తెచ్చాను. 35 లీటర్లు ఇవైతే పోసారు. ఇక్కడ వరకు అయితే గేజ్ వచ్చింది 35 లీటర్లు పొయ్యిగా. ఇంకొక 10 లీటర్లు ఎంతో పడుతుందంట. మనం ఇంటికి వెళ్ళాకైతే పోయొచ్చు. అది ఒక 10 లీటర్లు అయితే ఇంటికి వెళ్ళాక పోయొచ్చు. ఇవ్వండి, పాత గేర్ ఆయిల్ అయితే ఇదే వచ్చింది. 10 లీటర్లు ఎంతో ఉంటుంది అంతే. మన ఫస్ట్లో అయితే చెక్ చేయలేదు మనం. 10 లీటర్లే ఉండేదంట. ఇంకా నెయ్యి ఏ పిన్యన్ ఇరిగిపోలేదు. 10 లీటర్లు ఉండేది. ఇంకా బయట అయితే పార్ట్స్ అయితే మనం తెచ్చాం కదా, సెకండ్ హ్యాండ్ పార్ట్స్. అవి వచ్చాకైతే బిగించాక మీకు ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను నేను. ఇగోండి, పార్ట్స్ అయితే మన ఇలాగే ఉన్నాయి. మన వర్షం వచ్చింది, వర్షంలో అయితే తడిచిపోయినాయి మాట. ఇగోండి, ఇవి మొత్తం కడగాలి మళ్ళీ. దుమ్ము బాగా పట్టేసింది. ఇవి అయితే మొత్తం మన సెకండ్ హ్యాండ్ పార్ట్స్ మొత్తం బయట వేసాక ఫైనల్ లుక్ అయితే మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి, ఈ లివర్ ఒకటి, ఇదైతే మొత్తం అయితే జామ్ అయిపోయింది. ఇది మొత్తం స్టక్ అయిపోయింది. ఇది కిందకి రావట్లేదు, పైకి రావట్లేదు. ఇది ట్రాలీ ఎత్తుకుంటాం కదా, PC వోల్ట్. ఇది పైకి కిందకి అవ్వట్లేదు. ఇది ఒకటి అయితే చూపిద్దాం మనం. అంటే బాగా అయితే టైట్ అయిపోయింది, పైకి లాగడానికి కూడా అవ్వట్లేదు. గ్యారేజ్ వచ్చి NH రోడ్ పక్కనైతే ఉంది. దానికోసం అయితే వెహికల్ సౌండ్ అయితే వస్తుంది. చూడండి, వెనకాల అయితే గ్యారేజ్ ఉంది కదా, ఇక్కడైతే హైవే ఉంది. NH రోడ్ సైడ్ అయితే ఉంది గ్యారేజ్. దానికోసం అయితే వెహికల్ సౌండ్లు అయితే వస్తున్నాయి. ట్రాలీకి అయితే కలర్కి ఇస్తే ఇచ్చాం కదా మనం. మన ట్రాలీ అయితే కలర్ అవుతుంది. మన ట్రాలీ మీద అయితే యూట్యూబ్ లోగో అయితే వేస్తున్నాం. ఇదిగోండి, ఇక్కడైతే కొంచెం వేసాడు. మరి ఇక్కడైతే మన FG బ్లాగ్ అని వస్తుంది ఈ సైడ్ లోని. ఇదిగోండి, మన ట్రాలీ కలర్ వచ్చి ఈ టైప్ లో అవుతుంది. ఇక్కడ ఉన్నాయి చూడండి. మన స్వరాజ్కి అయితే మ్యాచ్ అవుతుంది అన్నమాట. ఇది మన మహేంద్ర కోసం అయితే కొత్త ట్రాలీ అయితే చేస్తున్నాం. అది కూడా లోపల ఉంది, చూపిస్తాను ఆగండి మీకు. లోపల కూడా కలర్ అయిపోయింది మనకి. లోపల వచ్చి అయితే ట్రాలీలు అయితే చేస్తున్నారు, కొత్త ట్రాలీలు. లోపల అయితే కొత్త ట్రాలీలు అయితే చేస్తున్నారు. ఇవైతే మిషన్ల కోసం అయితే, దాని కోత మిషన్ల కోసం అయితే ట్రాలీలు. మనదైతే నెక్స్ట్ మనదైతే రెడీ అవుతుంది. ఇది మనదే అనుకుంటున్నాను. ఈ ట్రాలీ వచ్చి మనకైతే రెడీ అవుతుంది. మన యోవో కోసం అయితే కొత్త ట్రాలీ అయితే చేస్తున్నాం. మన XM కోసం అయితే ఆ ట్రాలీ. దీనిది కూడా ఎలా కలర్ అవుతుంది అనేది మీకు లాస్ట్ అయితే చెప్తాను రెడీ అయినప్పటికీ. ఇక్కడైతే రెడీ అవుతున్నాయి ట్రాలీలు అయితే. ఇక్కడైతే చేస్తున్నారు కొత్త ట్రాలీలు. వేస్తాడంట ఇప్పుడు కలర్ పెయింట్ వేసేవాడు అయితే బయటకి అయితే వెళ్ళాడంట. వచ్చాకైతే మన నేమ్ అయితే రాస్తాడు, యూట్యూబ్ నేమ్. వచ్చాకైతే మీకు అయితే చూపిస్తాను నేను ఎలా వేస్తున్నాడు అనేది. కలర్లు చూడండి, కొత్త కలర్లు అయితే వేస్తున్నారు ఇక్కడ. స్వరాజ్కి వచ్చి ఈ కలర్ అయితేనే మ్యాచ్ అవుతుంది. స్వరాజ్ కలర్లు ఇవి. మహేంద్ర కోసం అయితే మీకు చూపిస్తాను. మనది ఆ ట్రాలీ అయితే కొత్త ట్రాలీ అయితే రెడీ అయినప్పుడు అయితే మీకు చూపిస్తాను అది ఏ కలర్ వస్తుంది అనేది. ఇది వచ్చి నాకు కోబోటాది అనుకుంటున్నాను. కోబోటాకి అయితే మ్యాచ్ అవుతుంది ఆరెంజ్ కలరు. గ్రీన్ కలర్ వచ్చి మన జాన్ డియర్కి అయితే మ్యాచ్ అవుతుంది. ఇది వచ్చి కలరు.
the next day. మనకైతే బండి అయితే రెడీ అయిపోయింది. మేమైతే తెచ్చేసాం. చూడండి పార్ట్స్ పెట్టాక మొత్తం అయితే ఫైనల్ లుక్ ఇలాగ ఉంది. ఇక్కడైతే కొంచెం కొంచెం తుప్పు కనిపిస్తూ ఉంటది. ఇదైతే కలర్ వేయాలి. బాగా అయితే రఫ్ గా చేసి ఇక్కడైతే కలర్ వేస్తే మామూలు అయిపోద్ది. ఈ ఎదర్ బాగున్నట్టు కూడా అక్కడ ఉన్నదని చూసాం కదా. ఇది వచ్చి 1200 అయితే చెప్పాడు పై బాగున్నట్టు. అది కూడా తెచ్చి అయితే వేసేయచ్చు. సైడ్ అయితే మొత్తం అన్ని కొత్త అక్కడ నుంచి తెచ్చినవి అయితే వేసాం కదా. చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలాగ ఉంది బండి. ఎదర్ హెడ్ లైట్లు వచ్చి కొత్త వేయించాం. బ్యాటరీ వచ్చి కొత్తది. ఇలాగ అద్దం ఒకటి వేయించాం. చాలా ఖర్చు అయింది. దీని పార్ట్స్ వచ్చి పార్ట్స్ లోనే అయిపోయి ఉంటుంది ఒక 20,000 వరకుని. చాలా అయితే అయ్యింది ఖర్చు. ఫైనల్ గా అయితే బండి ఇలాగ ఉంది. ఇంక ఇవి అయితే తేవాలి. ఇంకా లాస్ట్ కి అయితే మడ్డగర్లు అయితే కొత్త వేయాలి. ఇంక ఈ మొత్తం పోయినాయి. అక్కడైతే చూసాం కదా మనం. అవి అయితే డెంటింగ్ తీస్తే అవి అయితే తెచ్చేయచ్చు మనం. ఇక్కడైతే స్టిక్కరింగ్ షాప్ కి అయితే తీసుకొచ్చాం. స్టిక్కరింగ్ అయితే ఎందాం. మన యూట్యూబ్ నేమ్ అయితే ఎందాం. ఇక్కడైతే వస్తుంది యూట్యూబ్ నేమ్ వచ్చి. ఏంచాక మీకు చూపిస్తాను. ఇటువంటి స్టిక్కరింగ్ షాప్ కి అయితే వచ్చాం మనం. మన ట్రాక్టర్కి వచ్చి ఇంక పని అంటూ ఏం లేదు. ఇంకా మొత్తం కొత్త అన్ని చేయించేసాం. గేర్ ఆయిల్ అయితే మొత్తం అంతా డ్రైన్ చేసి కొత్తదైతే పోస్తాం. ఇంకే పని లేదు. ఇదిగోండి బయట పనిలో ఇంకేమున్నా కానీ ఇలాంటివన్నీ కొత్త వేయించుకుంటే చాలు. మీటర్ కూడా కొత్తది వేయించాం. చూద్దరుగా నాగండి. అద్దం వచ్చి కొత్తదే. మీటర్ కూడా కొత్తదే వేయించేసాం మొత్తం. ఇదిగోండి మీటర్ మొత్తం అంతా కొత్తదే. మొత్తం జీరో నుంచి మళ్ళీ అయితే స్టార్ట్ అవుతుంది. కొత్త మీటర్ కదా, దానికోసం అయితే జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పదండి స్టిక్కర్ ఎలాగే వేస్తున్నాడు అనేది చూద్దాం వెళ్ళి. ఖర్చు గురించి అయితే ఇంకా మాట్లాడుకోకలేదు. చాలా ఖర్చు అయితే అయింది మనకి. అక్కడ గ్యారేజ్ లోనే పచ్చంగా 14,000 13,000 అయ్యింది. ఇంకా పార్ట్స్ గురించి చెప్పుకోవాలంటే 20,000 ఎంతో ఖర్చు అయింది. పార్ట్స్ లోనే పచ్చంగానే చాలా ఖర్చు అయింది బండికి. ఎప్పటి నుంచో అయితే వచ్చినప్పటి నుంచి అంత రిపేర్ చేయించలే కదా బండికి. అందుకే ఇంత ఖర్చు అయితే అయ్యింది. తెచ్చాడు చూడండి. అయ్యాకైతే చూపిస్తున్నాను. ఎక్కడంటే ఇద్దామని చూస్తున్నారు అయితేనే. ఇదిగోండి ఇక్కడైతే వస్తుంది. లాస్ట్ చూద్దాం అంటించకనే లుక్ ఎలా ఉంటుందో చూడండి. ఇటు సైడ్ కూడా అంటించవచ్చు, ఇటు సైడ్ కూడా అంటిస్తారు. రెండు వైపులోనే అంటిస్తున్నారు. ఇక్కడ అంటించాక లాస్ట్ కి అయితే లుక్ ఇలా వచ్చింది. ఇదిగోండి దూరం నుంచి వస్తుంటే బాగుంది. చూడండి దూరం నుంచి వస్తుంటే లుక్ ఎలాగ వస్తుందో బాగుంది. ఇంకోటి అయితే తెస్తున్నాడు. ఈ టైప్ని ఒకటి అంటిస్తాం. రెండు వైపులో అంటిద్దాం. మన యోగకి కూడా అంటిద్దాం. దానికి కూడా స్టిక్కరింగ్ చేద్దాం. ఇక్కడ తీసుకొచ్చి మన యూట్యూబ్ అయితే అక్కడ రాయిందాం. అక్కడ కూడా దానికి అయితే మొత్తం అయిపోయింది. ఇంకా స్టిక్కరింగ్ అయితేనే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. వెళ్ళినప్పుడు అయితే డీజిల్ అయితే పట్టుకెళ్ళాలి. మన డస్ట్ లో మిల్లు అయితే పనిచేస్తుంది కదా. ట్రాక్టర్కి అయితే డీజిల్ లేదు. లుక్ దూరం నుంచి చూస్తుంటే బాగా కనిపిస్తుంది చూడండి. ఇంకా మన కొత్త బండి కూడా తీసుకొచ్చి దాన్ని కూడా స్టిక్కరింగ్ చేయించేద్దాం.